ఒకటి దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నామని, రెండవది జగన్మోహన్ రెడ్డి గారి దేవరపల్లి పర్యటన గురించి మాట్లాడడం జరిగింది. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు తీసుకురావడానికి కేబినెట్ సమావేశం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం మహిళల భద్రత, మహిళల రక్షణ కోసం రూపుదిద్దుకున్నటువంటి దిశ చట్టాన్ని రద్దు చేయడానికి నిన్న కేబినెట్ సమావేశాన్ని పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేయడం అనేది నిజంగా సిగ్గు చేయటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కేబినెట్ సమావేశం కాదు, మహిళా ద్రోహి సమావేశం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సంబోధిస్తున్నాం. ఎందుకనంటే దిశ చట్టం అనేది, దిశ అనేది పేరు కాదు. దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆమోదం పొందలేదు అన్న ఒక నెపంతో ఈరోజు మీరు రద్దు చేయాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి మీ కుటిల నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దిశ అనేది పేరు కాదు, దిశ చట్టం అనేది మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం. అది కేంద్రంలో ఆమోదం పొందకపోయినా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. దిశ అనేది పేరు కాదు. దిశ చట్టంలో ఏదైతే మహిళల ఫోన్లో ఉన్నటువంటి SOS నుంచి పోలీస్ స్టేషన్లో 0 FIR వరకు, అదేవిధంగా నేరస్తుడు అరెస్టు నుంచి ఫోరెన్సిక్ నివేదిక వరకు, ఛార్జీ షీటు నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిర్మించిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ. అంటే త్వరితగతిన మహిళలకి న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో మహిళలపై ఏ నేరం జరిగినా, ఏ ఘోరం జరిగినా, ఏ అత్యాచారం జరిగినా ఏదైతే దర్యాప్తు అనేది స్పీడ్గా జరిగి ఛార్జీ షీట్ అనేది వారం రోజుల్లోనే వేసి త్వరితగతిన అంటే 28 రోజుల్లో తీర్పు వచ్చే విధంగా, న్యాయం జరిగే విధంగా ఆ చట్టాన్ని రూపొందించి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు అటువంటి చట్టాన్ని కేంద్రం ఏదైతే కేంద్రంలో ఆమోదించబడలేదు అని ఒక నెపంతో రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అసలు దిశ చట్టం ద్వారాగా దిశ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ అందులో ఉన్నటువంటి అంశాలు, దిశ యాప్ అవ్వచ్చు, దిశ పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవ్వచ్చు, పెట్రోలింగ్ వెహికల్స్ అవ్వచ్చు, 0 FIR అవ్వచ్చు, 7 రోజుల్లో ఛార్జీ షీట్ అవ్వచ్చు, విచారణ వేగవంతం చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మహిళల రక్షణ పెంచింది, మహిళల భద్రత పెంచింది గత ప్రభుత్వంలో. దిశ యాప్ ద్వారాగా ఈ రాష్ట్రంలో 1,51,00,000 మంది ఆడపిల్లలు దిశ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. అదే దిశ యాప్ ద్వారాగా చాలామంది ఆడపిల్లలు రక్షింపబడ్డారు. ఉదాహరణకి ఒక అమ్మాయి ఈవ్ టీజింగ్ ద్వారా ఇబ్బంది పడుతుంటే దిశ యాప్ని యూజ్ చేసి SOS బటన్ నొక్కడం ద్వారాగా 8 నిమిషాల్లో పోలీసులు అక్కడ చేరుకోవడం వల్ల ఆ పాప ఈవ్ టీజింగ్ నుంచి రక్షింపబడింది. అలాగే చిత్తూరులో ఒక లేడీ అర్ధరాత్రి SOS బటన్ నొక్కితే పోలీసులు వెంటనే వెళ్ళి ఆ నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ టైంలో అంబులెన్స్లు అందుబాటులో లేకపోతే, అంబులెన్స్ రెస్పాండ్ అవ్వకపోతే దిశ యాప్ ద్వారా SOS బటన్ నొక్కి పోలీసుల సహాయంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 12 బిడ్డకి జన్మనిచ్చింది. ఇలాంటి కేసులు SOS ద్వారా, దిశ యాప్ ద్వారా రక్షింపబడ్డ మహిళలు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళల కోసం, మహిళలపై జరిగే ఘోరాల కోసం, మహిళలపై జరిగేటువంటి ఘోరాలు నివారించడం కోసం, మహిళలపై జరిగేటువంటి నేరాలు నివారించడం కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టి మహిళల కోసం అందులో 50% పైగా మహిళా పోలీసులే ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది గతంలో. అలాగే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ చట్టం అమలులో భాగంగా 0 FIR అనేది అంటే చాలా మంచి విధానం. మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎక్కడుంటే అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR నమోదు చేసే విధంగా, అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇది మా పరిధి కాదు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. 0 FIR ద్వారా ఎక్కడైనా సరే మహిళలు FIR నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే
మహిళలపై నేరాల దర్యాప్తు సమయం అనేది సుమారుగా 156 రోజులు పట్టేది గతంలో. కానీ జగనన్న ప్రభుత్వంలో 28 రోజులకి దాన్ని తగ్గించడం జరిగింది. అలాగే అత్యాచారం పోక్సో కేసులో 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసినటువంటి శాతం 2019లో 14% ఉంటే అదే 2020లో 47% పెరిగింది. 2021లో 92% పెరిగింది. 2022లో 95% పెరిగింది. అలాగే లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40% కాగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో 92.21%తో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే అత్యాచార హత్య కేసుల్లో అరెస్టులు ఎంత వేగంగా జరిగాయంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2022 వరకు 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసినటువంటి 60% నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి హిస్టరీ గత ప్రభుత్వాన్ని. అలాగే గ్యాంగ్ రేప్ కేసులో 2019 నుంచి 2022 వరకు 51% నిందితుల్ని 48 గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంచలన కేసుల్లో 12 గంటల నుంచి 48 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి రేపల్లె కేసు తీసుకుంటే రేపల్లె కేసులో 3 నిందితుల్ని కూడా 12 గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దుగ్గిరాల కేసులో 2 నిందితుల్ని 24 గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే లిథువేనియా ఆ మహిళపై ఏదైతే అత్యాచార యత్నం కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే రమ్య హత్య కేసు, గుంటూరులో జరిగినటువంటి రమ్య హత్య కేసులో నిందితుల్ని 48 గంటల్లో అరెస్ట్ చేసి 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేసి విచారణ అనేది వేగవంతంగా పూర్తి చేయడం వల్ల కోర్టు మరణశిక్ష కూడా విధించడం జరిగింది. కేవలం దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించకపోయినా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇటువంటి మహిళలకి ఇటువంటి కేసులో త్వరితగతిన న్యాయం జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చి దిశ యాప్ ద్వారా కానీ దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే 7 రోజుల్లో ఛార్జ్షీట్ 48 గంటల్లో నిందితులను పట్టుకొని 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేసి విచారణ అనేది వేగవంతంగా పూర్తి చేయడం వల్ల ఈ స్పెషల్ కోర్టులోని ఆ నిందితులకి శిక్ష అనేది త్వరగా పడేటువంటి పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వం. ఎందుకనంటే ఏదైతే మహిళలపై నేరాలు చేసి మహిళలపై ఘోరాలు చేసి ఆడపిల్లలను అత్యాచారాలు చేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా అత్యాచారాలు చేసినటువంటి నిందితులకి 48 రోజులు 60 రోజులు లేకపోతే 150 రోజులు దర్యాప్తు జరిగితే ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారైపోయేటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే సాక్షులు మాట మార్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసే నీరుగారి బాధితులకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో దిశా చట్టం ద్వారాగా 28 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తే కోర్ట్స్ ఏదైతే స్పెషల్ కోర్టుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తయింది కాబట్టి వాళ్ళకి శిక్ష వేసినటువంటి నిందితులకి శిక్షలు పడ్డటువంటి కేసులు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈ రకంగా అలాగే ఫోరెన్సిక్ సంబంధించి ఏవైతే డిఎన్ఏ రిపోర్ట్స్ ఉంటాయో ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి గతంలో 6 నెలలు పట్టేది. కానీ జగనన్న ప్రభుత్వంలో సాధారణ కేసుల్లో సుమారుగా వారం రోజుల్లోనే నివేదిక వచ్చేలాగా, సెన్సేషనల్ కేసెస్లో 48 గంటల్లోనే డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేలాగా చర్యలు చేపట్టారు. దానివల్ల ఖచ్చితంగా నేరస్తులు అనేవాళ్ళు ఆ దర్యాప్తు ఏదైతే వేగంగా కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. దిశా చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు ఘోరాలు తగ్గి ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తుల్లో ఒక భయం కలిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ధైర్యం పెరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో బిఎన్ఎస్ చట్టాలు సరిపోతాయి, దిశా చట్టం అవసరం లేదు అని హోంమంత్రి చెప్పడం నిజంగా సిగ్గుచేటు. బిఎన్ఎస్ అనేది దేశంలోనే అమలయ్యే ఒక సాధారణ చట్టం. కానీ దిశా చట్టం అనేది మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం త్వరితగతిన విచారణ కంప్లీట్ అయ్యి నిందితులకి శిక్ష పడేటువంటి చట్టం. రెండిటికి చాలా తేడా ఉంది.
ఈరోజు బిఎన్ఎస్ చట్టం సరిపోద్ది అంటున్నారు. అసలు బిఎన్ఎస్ అమలులో ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత? 36వ ర్యాంకు. మీ పోలీసులు అంతర్గతంగా తీసుకున్నటువంటి ర్యాంకులో 26వ ర్యాంకు. అది పోలీసుల యొక్క దుస్థితి రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని రద్దు చేయడం వల్ల, దిశ చట్టాన్ని రద్దు చేస్తూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా ప్రమాదకరం. ఏదైతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం, ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో భయం తగ్గించి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళల్లో నమ్మకం తగ్గించేటువంటి నిర్ణయం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశ చట్టాన్ని, కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది, ఎన్డీఏ ప్రభుత్వమే, మీరు మీ సపోర్ట్ తోటి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంపీలు, మెజారిటీ ఆఫ్ ద ఎంపీస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కాబట్టి ఆ దిశ చట్టానికి సంబంధించి ఆమోదం తెలపడానికి ఏదైతే కేంద్రం వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి ట్రై చేయండి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ చట్టాన్ని తీసుకొస్తే జగన్ గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పేసి కుళ్ళుతోటి, కుతంత్రంతో మహిళలకి రక్షణ కల్పించే చట్టాన్ని దయించి రద్దు చేయొద్దు. మీ నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మిమ్మల్ని చూసి చీకొడుతున్నారు. ఇప్పటికైనా మీరు తీరు మార్చుకొని, పద్ధతి మార్చుకొని, మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం తీసుకొచ్చినటువంటి దిశ చట్టాన్ని రద్దు చేయకుండా కేంద్రాన్ని ఒప్పించి అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, ఆయన పర్యటన గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే మనుషులు చంపేయడానికి వస్తున్నారు, అలజడి సృష్టించడానికి వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతుంది. దిశ చట్టం ఈరోజు రద్దు అయిపోతే దిశ 21 రోజుల్లో శిక్ష ఏంటి అని చెప్పినటువంటి మీరు నిజంగా మహిళా హోంమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, మా కర్మ మీరు హోంమంత్రిగా ఉండడం. అటువంటి మీరు ఈరోజు జగన్ గారి పర్యటన గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారు పర్యటన చేస్తే, జగన్ గారు రోడ్డు మీదకి వస్తే మనుషులు చంపేయడానికి వస్తున్నారా? అలజడి సృష్టించడానికి వస్తున్నారా? అసలు జగన్ గారి పర్యటన వల్ల, జగన్ గారి పర్యటనలో వచ్చేటువంటి జన సముద్రాన్ని చూసి మీ అందరికి అలజడి మొదలైంది. ఫస్ట్ జగన్ గారు వస్తే మనుషులు చచ్చిపోతున్నారా? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనలో 7 చనిపోయారు, దాన్నేమనాలి? అలాగే చీరల పంపిణీ అని చెప్పేసి చీరల పంపిణీ కార్యక్రమం పెడితే అక్కడ 3 చనిపోయారు, దాన్నేమనాలి? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరి పుష్కరాల్లో 21 మంది చనిపోయారు. మరి మీ చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని గొడ్డల పార్టీ, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి, నేరస్తులకి, అప్పలరాజు లాంటి వాళ్ళు నేరస్తులను పలకరించడానికి వెళ్తున్నారు, నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. అసలు అప్పలరాజు గారి విషయంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, సెటిల్మెంట్ చేశారని, లేకపోతే సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పి అందుకు నేరస్తుడిగా మీరు సంబోధిస్తున్నారు. మరి ఇదే కృష్ణలంక లాకప్ డెత్ విషయంలో, సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో సాయికృష్ణ వాళ్ళ మదర్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిందని ఏమంటారు? సాయికృష్ణ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టరే ఆరోపిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ కేసు నీరు గారుతుంది అని. అలాగే గతంలో అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వనజాక్షి గారి విషయంలో ఎంఆర్ఓ వనజాక్షి, చింతమనేని ప్రభాకర్, వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? అలాగే మొన్న జరిగినటువంటి గుంటూరు నడిబొడ్డులో జరిగినటువంటి అమానవీయ సంఘటన ఉంది కదా, మహిళ మీద వివస్త్రం చేసినటువంటి సంఘటన, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయాలనుకున్నారు కదా, ఆమెనేమనాలి? నేరస్తులు అది ఇదని మాట్లాడుతున్నారు మీరు. నిన్న శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి మల్లాది విష్ణు గారు దీక్ష చేస్తుంటే అక్కడికి బోండా ఓమ గారు వెళ్ళి కొంతమంది బ్యాచ్ వేసుకొని వెళ్ళి దీక్షా శిబిరాన్ని మొత్తం పాడు చేసేసి దీక్షని భగ్నం చేసినటువంటి మీ బోండా ఓమ గారిని ఏమనాలి? మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు
బాధితురాలు వచ్చి నాకు 5 సార్లు అబార్షన్ చేశాడని చెప్పారు, ఆయన్నేమనాలి? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన్నేమనాలి? అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి స్వయంగా ఎమ్మెల్యేనే మనుషులందరినీ వేసుకుని వెళ్ళి దాడి చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా దాడి చేసినటువంటి ఆ ఎమ్మెల్యేనే ఏమనాలి? వీళ్ళందరినీ ఏమనాలి? మీకు ఎంత అహంకారం కాకపోతే, హోంమంత్రి మీకు ఎంత అహంకారం కాకపోతే, ఎంత అహంకారం నెత్తికి ఎక్కకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వచ్చినటువంటి రైతుల్ని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటావా? నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చావు, గంజాయి నిర్మూలించేసాము ఈ రాష్ట్రంలోని. మరి గంజాయి బ్యాచ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులను పట్టుకొని గంజాయి బ్యాచ్ అంటావా? బ్లేడ్ బ్యాచ్ అంటావా? ఈరోజు దీక్షల మీద దాడి చేసే మీ ఎమ్మెల్యేలను ఏమనాలి? ఇళ్ల మీద దాడి చేసి మీ ఎమ్మెల్యేలను ఏమనాలి? మహిళల మీద దాడి చేసే మీ ఎమ్మెల్యేలను ఏమనాలి? ఈరోజు మీరు ఇంకేమంటారు? ఏదైతే ఆలూరు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, విరూపాక్షి గారిని అరెస్ట్ చేస్తే ఆ మహిళ యొక్క బట్టలు చించేసిన ఎమ్మెల్యే అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇవ్వడానికి మీరు ఎవరు? ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో, కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో నాగరాజు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని విరూపాక్షి గారి మీద పెట్టినటువంటి వ్యక్తి, అతని కంప్లైంట్లో ఏది రాశాడో అది వచ్చి మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? అక్కడ జరిగింది ఏంటి? మీ హోంశాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉందా? పోలీస్ ఇంటెలిజెన్స్ ఉందా? స్పెషల్ బ్రాంచ్ ఉందా? సైబర్ సెల్ ఉందా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు నివేదిక ఇవ్వలేదా అక్కడ ఏం జరిగిందో? ఆ సంఘటనలో, ఆ సిచ్యువేషన్లో అక్కడే పోలీసులు ఉన్నారు, ఐ విట్నెస్ పోలీసులే. వాళ్ళు ఏం చెప్పారు? మీరు చెప్తున్నటువంటి మాట పోలీసులు వచ్చి, ఆ జిల్లా ఎస్పీ వచ్చి విరూపాక్ష గారే మహిళ యొక్క బట్టలు చించేశారని చెప్పేసి ఏమైనా నివేదిక ఇచ్చారా? ప్రెస్ నోట్ ఇచ్చారా? ప్రెస్ మీట్లో చెప్పారా? ఈరోజు కంప్లైంట్ వచ్చింది, విచారణ జరుగుద్ది, ఛార్జ్ షీట్ వేస్తారు, ఎంక్వైరీ అంతా చేసి నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో విరూపాక్ష గారే బట్టలు చింపారని తేలితే అప్పుడు మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా? ఈరోజు నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, విరూపాక్ష బట్టలు చించేశారు. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ఉందా? లేకపోతే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈరోజు స్వయంగా ఆమె భర్తే బట్టలు చించేసినటువంటి వీడియో హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో, అన్నిటిలో, కొన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. కనీసం ఆ వీడియోని మీ సైబర్ సెల్ వాళ్ళు పరిశీలించి అది ఏమన్నా ఫేక్ వీడియో అని ఏమన్నా నీకు రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. లేకపోతే విరూపాక్ష గారు చించినట్టుగా నీకు ఏదన్నా సాక్ష్యాలు దొరికాయా? హోంమంత్రి అయినంత మాత్రాన నీకు నచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తావా? అయితే మీ హోంమంత్రి శాఖలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి పనిచేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది? స్పెషల్ బ్రాంచ్ దేనికి పనిచేస్తుంది? సైబర్ సెల్ దేనికి పనిచేస్తుంది? ఇదే స్టేట్మెంట్ అక్కడ ఎస్పీ ఇవ్వగలరా? మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విరూపాక్ష బట్టలు చించారని ఎస్పీ ఇవ్వగలరా? నీ దగ్గర ఏదైనా నివేదిక ఉందా? పోలీసులు ఇచ్చినటువంటి నివేదికలో విరూపాక్ష గారే బట్టలు చించారని ఏమైనా నివేదిక ఇచ్చారా? చూపించు ప్రజలకి. ఏది పడితే అది మాట్లాడేస్తావేంటి? గతంలో పదవిలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు హోంమంత్రి శాఖలో ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టుకొని గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనటం ఎంతవరకు నైతికత? బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నారా? ఆ మాత్రం తెలీదా మీకు? అలాగే హోటల్ నిర్వాహకురాలు వెళ్ళిపోయి వీళ్ళు దాడి చేశారు, ఆవిడ యొక్క జీవనోపాధిని ఇది చేశారు అని చెప్పేసి అది మాట్లాడుతున్నాం. చెప్పుతో కొట్టినట్టు ఆవిడ సమాధానం చెప్పింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన వల్ల చాలా లబ్ధి పొందామని చెప్పింది. ఏ చెప్పుతో కొట్టినట్టు మీకు సమాధానం? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఇంక వేరే పని లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, గొడ్డల పార్టీ
బాబాయిని చంపేశాడు, తల్లిని గెంటేశాడు. వీటిల్లో దేనికైనా నీ దగ్గర ఆధారం ఉందా? బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపేసి మీ డీజీపీతో చెప్పించా మాట? సిగ్గుండాలా? సిబిఐ సంస్థ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని, సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సిగ్గు లేదు మీకు, సిగ్గు రాదు కూడా. మళ్ళీ ఎలక్షన్ వరకు ఇదే పాట, ఎలక్షన్ ముందు అదే పాట, ఎలక్షన్ అయిపోయాక అదే పాట. అది తప్ప మీకు ఇంకేమీ రాదు. దిశ చట్టాన్ని రద్దు చేసేస్తుంటే బయటకు వచ్చి నవ్వుకుంటూ 21 రోజుల్లో శిక్ష ఏంటి అంటే త్వరగా దర్యాప్తు జరిగి నేరస్తులకు శిక్ష పడ్డం నీకు ఇష్టం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి నచ్చినట్టు మాట్లాడతావు. కనీసం ఆయన పర్యటనలో పోలీస్ సిబ్బంది అవసరమైనటువంటి పోలీస్ సిబ్బందిని అక్కడ పెట్టకుండా ఆయన పర్యటన ఖచ్చితంగా ఏదో మాకు అనుమానం కలిగే విధంగా మీ ప్రవర్తన కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? జగన్మోహన్ రెడ్డి గారికి యాజ్ పర్ రూల్ Z+ కేటగిరీకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నావా? ఏ రూల్ ఉందని మంత్రి నారా లోకేష్ గారికి సీఎంకి ఇచ్చే అంత సెక్యూరిటీ ఇస్తున్నారు? ఏ రూల్ ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి ఇచ్చే అంత భద్రత ఇస్తున్నారు? ఏ రూల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరికీ స్పెషల్ ఫ్లైట్లు ఇస్తున్నారు? రూల్స్ మాట్లాడుతున్నారు మీరు. వేలాది కొద్ది జనం వచ్చే దగ్గర పోలీసులను పెట్టి భద్రత కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత మీ హోంశాఖకు లేదా? మీరు ఆ విషయంలో ఫెయిల్యూర్ అవ్వలేదా? మార్నింగ్ మీరు పోలీస్ వ్యవస్థను అక్కడ విత్డ్రా చేయలేదా? జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకు వచ్చి అలజడి సృష్టిస్తున్నాడు, ఖచ్చితంగా నివారిస్తాం. నీ వల్ల అవుతుందా? నీ వల్ల సూర్యుడి కాంతిని అరచేత్తో ఆపగలరేంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఫెయిల్ చేద్దాం, ఆయన నివారించేద్దాం, ఆయన సభలకు కానీ ఆయన మీటింగులకు కానీ ఆయన పర్యటనలు కానీ వచ్చే జనాలు ఆపేద్దామంటే మీ వల్ల కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళ వల్ల కూడా కాదు అన్నది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు మీటింగ్ జరిగినా తగుదునమ్మా వచ్చేస్తాం నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టడానికి. వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇలాగా వాళ్ళని చంపేశారు, వీళ్ళని తొక్కేశారు, అలాగైపోయి ఏంటి మీరు నివారించారు? మీరు పర్యటన జరిగిన వెంటనే వచ్చి చెప్తారు ఇలాగైపోయింది అలాగైపోయిందని. మీరు ఎంత తొక్కాలని చూస్తే, మీరు ఎంత అడ్డుకోవాలని చూస్తే, మీరు ఎంత నివారించాలని చూస్తే ఇంత ఓటుడింతే అన్నట్టు 5,000, 10,000, 20,000, 40,000 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోకి వచ్చింది అని అంటే అర్థం చేసుకోండి. పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరిని చూడలేదు అని అనుకుంటుందట. అలాగే ఈ రాష్ట్రంలో మీరు ఏది చెప్తే అవే అబద్ధాలు ప్రజల్లోకి వెళ్తాయి అనుకోవడం మీ అవివేకం. ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు. మీ ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే అర్థమైపోయాయి సీను. రోజుకి జనాదరణ ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంటే మీకు అర్థం కావట్లేదా? అయిపోయి మీ సీనని క్లియర్గా ప్రజలు చెప్పట్లేదా 2029 రాబోయేది ఎవరు అని? హోంమంత్రిగా హుందాగా ఉండడం నేర్చుకోండి, హోంమంత్రిగా బాధ్యతగా ఉండడం నేర్చుకోండి, హోంమంత్రిగా విచక్షణతో మాట్లాడడం నేర్చుకోండి. అంతే తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని నీచాతి నీచంగా ఒక బాధ్యత లేని పదవుల్లో లేని వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినంత ఇదిగా మీరు మాట్లాడుతున్నారు. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారన్నది మర్చిపోవద్దు. మీరు నివారణ అయిపోవడానికి జగన్ గారి పర్యటన నివారిస్తాం ఏంటి పొగరు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పవు. మీ మంత్రి చేసినటువంటి కార్యకలాపాల గురించి మీడియా అతను ప్రశ్నిస్తే చల్లగా జారుకున్నావు. దాన్ని ఏమంటారు? సమాధానం చెప్పగలిగావా? ఒక మహిళ సోషల్ మీడియా వేదికగా పలానా మంత్రి నాపై ఇలాగా అబ్యూస్గా బిహేవ్ చేశాడు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. దానికి నువ్వేం స్పందించలేదు. ఏం రూల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఏ రూల్స్ ఉన్నాయని చెప్పేసి అసలు అర్హత లేని వాళ్ళకి గన్మెన్లను ఇవ్వడం,
ఏం మాట్లాడతారో తెలియదు మీరు. ఇప్పటికైనా ఓ మంది వెలగో పద్ధతి మార్చుకో, నీ తీరు మారదు, నువ్వు ఇంతే. కానీ రాబోయే రోజులన్నీ ఉన్నాయి కదా, ముందు ముందు ఉన్నాయి కదా, అప్పుడు తెలుస్తుంది ఏంటి అన్నది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, దిశా చట్టాన్ని రద్దు చేయొద్దు. దిశా చట్టాన్ని కేంద్రాన్ని ఒప్పించి దిశా చట్టాన్ని అమలు చేసేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.